BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. చికెన్ షవర్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే ఉంటుంది. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి షవర్మా దానిపైన సాస్ వేసుకుని తింటే ఉంటుందబ్బా, ఆ ఫీలే వేరే లెవెల్ అని చెప్పాలి. దాని గురించి మాట్లాడుకుంటుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా. అచ్చం అలాగే ఓ యువకుడు ఎంతో ఇష్టంగా షవర్మా తిన్నాడు. తిన్న కొద్దిసేపటి వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఇంటికెళ్ళాడో లేదో తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. మరుసటి రోజు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కట్ చేస్తే చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలాగా ఏడ్చారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ డౌట్? అయితే ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అది మహారాష్ట్ర ముంబైలోని త్రోంబాయ్ ఏరియా. ఇదే ప్రాంతంలో ప్రథమేష్ బోక్సే అనే 19 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు మే 3వ తేదీన తన స్నేహితులతో కలిసి త్రోంబాయ్ ఏరియాలో ఉన్న ఓ స్టాల్ వద్ద చికెన్ షవర్మా తిన్నాడు. అనంతరం ఆ యువకుడు అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇక మరుసటి రోజు ప్రథమేష్ తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన అతని కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆ యువకుడికి ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ ఫలితం లేకపోవడంతో ఈ యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలాగా ఏడ్చారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. ఈ దెబ్బతో షవర్మా తినాలంటేనే భయపడిపోతున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ షవర్మా స్టాల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కేవలం ఈ ప్రథమేష్ బోక్సే మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు చికెన్ షవర్మా తిని ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో యువకుడు సైతం షవర్మా తిని చనిపోవడంతో ఇప్పుడంతా షాక్ కి గురవుతున్నారు. మీరు కూడా బయట ఎక్కడంటే అక్కడ చికెన్ షవర్మా తింటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. బయట తినే ముందు అన్ని గమనించి తినాలి, లేదంటే ఇదిగో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు. చికెన్ షవర్మా తిని యువకుడు మృతి చెందిన ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.